హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం కొన్ని స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను. ఓకేనా? కస్టమర్ అయితే తీసుకోవడానికి బయలుదేరామని చెప్పారు. సరే, మీకు ఒకసారి డిజైన్స్ చూపించేద్దామని అయితే వీడియో తీస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మిర్రర్ వర్క్ బ్లౌజ్ అండి. చూడొచ్చు మీరు, బ్యాక్ నెక్ అంతా ఇలా మిర్రర్స్ అయితే వస్తాయి. అలాగే ఇలా లీవ్స్ బంచెస్ లాగా అయితే ఉంటుంది డిజైన్. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ డిజైన్. దీనికి హ్యాండ్ వచ్చేసి ఇలా పట్టు టిష్యూ బ్లౌజ్ అయితే వచ్చింది. టిష్యూ బ్లౌజ్ బాగోదు కాబట్టి నేను ఈ బార్డర్లో ఉన్న కలర్ అయితే ప్లెయిన్ జాస్మిన్ పట్టు అయితే తీసుకున్నాను. అలాగే బార్డర్ కావాలని చెప్పారు. బార్డర్ కింద ఇలా వర్క్ అయితే ప్లెయిన్లో వేసి అటాచ్ చేసాము. ఇప్పుడు మనకి పట్టు శారీస్లో బార్డర్స్ కావాలి అంటే కనుక చిన్న బార్డర్స్ అయితే ఇలా ఇలా కింద వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదే మన హ్యాండ్కి ఇక్కడ వేసినా కూడా అంత ఎలివేట్ అవ్వదు అనమాట లుక్. ఇక్కడ వచ్చేసి వాయిస్ అయితే కట్ అయిందండి, అందుకని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఈ మిర్రర్ వర్క్కి మీకు నెక్ లైన్ కూడా చాలా బాగా వచ్చింది. ఒక ముడి వర్క్ అంటే ముడి కుట్టులాగా ఒక లైన్, ప్లెయిన్ లైన్ ఒకటైతే వచ్చింది. హ్యాండ్స్కి అయితే బుటీస్ కనిపించవు కదా అని బార్డర్ వరకు ప్లెయిన్గా వదిలేశాను. అలాగే ఫ్రంట్ నెక్ చూసుకుంటే సేమ్ మనకి బ్యాక్ నెక్లో ఎలా అయితే వచ్చిందో అలాగే ఫ్రంట్ నెక్ కూడా ఇచ్చారు. చాలా బాగుందండి. మిర్రర్ వర్క్లో డబల్ మిర్రర్ వచ్చింది కదా, అటు సైడ్ ఇటు సైడ్ చాలా నిండుగా ఉంది. ఆల్ ఓవర్ మనం మిర్రర్స్ వేయడం వల్ల కూడా బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంది. డీప్ కూడా నియర్లీ 12 ఇంచెస్ వరకు ఉంది నెక్ డీపు. ఎంత డీప్ ఉన్నా మనం మిషన్లో అడ్జస్ట్ చేసి వేయొచ్చు, పెద్ద మిషన్ కాబట్టి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి కొంచెం ఫ్రెండ్లీ బడ్జెట్ అనుకోవచ్చు. అలాగే కొంచెం డిఫరెంట్గా ఇష్టపడే వాళ్ళకి ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. కస్టమర్ వచ్చేసి నెట్ యూస్ చేసి అయితే వేయమన్నారు, కానీ తక్కువ బడ్జెట్లో కావాలని చెప్పారు. అందుకనే శారీ వచ్చేసి ఈ లక్స్ గ్రీన్ కలర్ శారీ అనమాట. అందుకని నెట్ ఆ కలర్ తీసుకున్నాను. ఈ హ్యాండ్కి హైలైట్ పార్ట్ అంటే హ్యాండ్ అనే చెప్పొచ్చు ఈ బ్లౌజ్కి హైలైట్ పార్ట్. ఎందుకంటే చాలా బాగుంది నెట్ వేయడం వల్ల. మీకు నెట్ ఊడిపోయిద్దేమో అన్న భయం అయితే అవసరం లేదు. నేను డబల్ స్టిచ్ వేసి దాని మీద నెట్ అనేది అస్సలు బయటికి రాకుండా, పీసులు కనిపించకుండా మంచి ఫినిషింగ్తో అయితే వేశాను. అలాగే మనకి నెక్ లేని లైన్ ఏదైతే వచ్చిందో హ్యాండ్కి కూడా ఆ నెట్ చుట్టూ బార్డర్ లాగా అదే ఇచ్చారనమాట. అలాగే బ్యాక్ నెక్ కూడా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి, అలాగే మంచి లుక్, మంచిగా క్లాసీ లుక్ కావాలి అనుకునే వాళ్ళు ఈ డిజైన్ ప్రిఫర్ చేయొచ్చండి. అలాగే బడ్జెట్లో కూడా వచ్చేసిద్ది మీకు. చూడండి హ్యాండ్ ఎంత బాగుందో. హ్యాండ్కి లైనింగ్ వేసి కుడతారు కొంతమంది, కానీ హ్యాండ్ నెట్ దగ్గర లైనింగ్ లేకుండా ఉంటేనే బాగుంటుంది, అదే చెప్పాను. అలాగే స్టిచ్ చేయండి అక్క అని చెప్పారు. అందుకని మన నెట్ వచ్చినంత వరకు మనం లైనింగ్ లేకుండా అయితే స్టిచ్చింగ్ చేశాను. బ్యాక్ నెక్ కూడా చూడొచ్చు, ఇలా సింపుల్గా ఎంబోజ్డ్ ఫ్లవర్స్లా అయితే వచ్చిందండి. ఫ్లవర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏదైతే లైన్ వచ్చిందో నెక్కి అదే లైన్ వచ్చిందనమాట. ఆల్ ఓవర్ బూటీస్ అయితే వేశాను, చిన్న చిన్న డాట్స్ లాగా. డిజైన్ లుక్ అయితే చాలా బాగుంది. 2 కలర్ ఆప్షన్తో అయితే వేయొచ్చు ఈ డిజైన్ని. అలాగే డాట్స్ వచ్చేసి జెరీతో డాట్స్ పెట్టేసి దాని మీద మళ్ళీ స్టోన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సేమ్ మనకి బ్యాక్ పార్ట్లో ఏదైతే డిజైన్ వచ్చిందో ఫ్రంట్ పార్ట్లో కూడా అదే డిజైన్ అయితే వచ్చింది. మీలో ఎవరికైనా వర్క్ చేయించుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి, డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇస్తాను. మీకు స్టిచ్చింగ్ అయితే అయిపోయిందనమాట. వాళ్ళ బ్రదర్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కోసం అయితే వర్క్ చేయించుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నారు. చాలా బాగుందని చెప్పి మ్యారేజ్కి వాళ్ళ సిస్టర్ వాళ్ళ రిలేటివ్స్ అలాగే పెళ్లి కూతురు బ్లౌజెస్ కూడా నాకే ఇచ్చారు. మెజర్మెంట్ కోసం సేమ్ ఇదే మెజర్మెంట్తో కుట్టండి, చాలా బాగుంది బ్లౌజ్ అని సేమ్ మెజర్మెంట్ కోసం కూడా మళ్ళీ పంపించారు. సరే మీకు చూపిద్దాం, అప్పుడైతే బిజీగా ఉండి వీడియో తీయలేకపోయాను కదా, ఇప్పుడు చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా అనమాట. ఎంబోజ్డ్ వర్క్ అండి. ఈ ఫ్లవర్ ఎంబోజ్ అవుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా డిజైను. ఇది మంగళగిరి పట్టు శారీ అనమాట. మంగళగిరి పట్టు ఓన్లీ ఈ కనకాంబరం కలర్కి సిల్వర్ బార్డరే వచ్చింది, ఇంకా ఏమీ లేదు. అందుకే కాంట్రాస్ట్ కలర్ అయితే తీసుకున్నాం బ్లౌజ్కి. కాంట్రాస్ట్ తీసుకొని డార్క్ గ్రీను, అలాగే లైట్ పింకు, ఇది లైట్ గోల్డ్ అనమాట. సిల్వర్ కాదు కానీ లైట్ గ్రే గోల్డ్, గ్రే వాటర్ కలర్ అంటారు దీన్ని. జెరీ ఈ కాంబినేషన్తో అయితే చేశాము. చాలా బాగుందని చెప్పారంట. మా ఎంగేజ్మెంట్లో కూడా ఎక్కడ చేయించారు వర్క్, చాలా బాగుందని చెప్పారండి. థ్యాంక్స్, చాలా బాగా కుట్టారని అయితే చెప్పారు.
ఇదిగోండి హ్యాండ్, దీనికి హైలైట్ ఏంటంటే హ్యాండ్ మనకి నెక్లో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే హ్యాండ్ లైన్ వచ్చింది. అలాగే హెవీగా కావాలి అనుకునే వాళ్ళకి ఇలా షోల్డర్ దగ్గర నుంచి కిందకి డ్రాప్ అయినట్టు బంచ్ అయితే వచ్చింది. ఎల్బో హ్యాండ్ కావాలనుకునే వాళ్ళు ఇలా బంచ్ వేయించుకోవచ్చు. లేదు మాకు పట్టు శారీ మీద వేయించుకుంటున్నాం, పట్టు బోర్డర్ కావాలి అనేవాళ్ళు ఈ కింద పట్టు బోర్డర్ వేయించేసుకొని షార్ట్ బోర్డర్ ఇలా బంచి హ్యాంగ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది డిజైన్. అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ నెక్లో ఏదైతే వచ్చిందో అదే అనమాట క్రాస్ కట్ బ్లౌజ్. అలాగే హ్యాంగింగ్స్ కూడా వర్క్తో కావాలని చెప్పారు. ఈ నెక్లో వచ్చిన ఫ్లవర్ని కట్ చేసి హ్యాంగింగ్ కోసం అయితే వాడాము. తర్వాత నెక్స్ట్ బ్లౌజ్, ఈ బ్లౌజ్ కూడా అంతేనండి. ఇది ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి పంపించేసిన బ్లౌజ్, వర్క్ వేయించుకోవడానికి మళ్ళీ మెజర్మెంట్ కోసం అయితే పంపించారు. మీకు చూపిద్దాం కదా అని చూపిస్తున్నాను. ఇది కూడా మొన్న వీడియోలో కూడా చూపించాను నేను. ఈ డిజైన్ ఎక్కువ మంది వేయించుకుంటారు మన దగ్గరని, చాలా బాగుంటుందండి. ఇది ముడికుట్టు లాగా వచ్చింది అనమాట, మగ్గం వర్క్ లుక్ అయితే ఉంటుంది. ఇలా స్క్వేర్ నెక్ టైప్లో అయితే వచ్చింది. అలాగే ఆ నెక్ లైన్ వచ్చేసి కట్ వర్క్ జిగ్జాగ్ లాగా వచ్చింది. కట్ వర్క్ కూడా డిఫరెంట్గా. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ బ్యాక్ పార్ట్లో ఎలా అయితే వచ్చిందో అలాగే వచ్చింది అనమాట నెక్ లైన్. దీనికి కూడా కొంచెం హైలైట్ అయ్యే పార్ట్ అంటే హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ చూడవచ్చు మీరు, ఇలా మనకి నెక్కు వచ్చిన లైన్ కూడా వచ్చింది హ్యాండ్కి కావాలనుకుంటే. కానీ ఇలా కావాలని అయితే అడిగారు కస్టమరు. ఓన్లీ ఇలా వీలాగా వేసేసి అక్కడక్కడ బుటీస్ పెట్టేయమన్నారు. ఇది మీరు గమనించినట్టయితే బ్యాక్ పార్ట్లో బుటీస్ వద్దని చెప్పారు. చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. బుటీస్ వేస్తే మళ్ళీ క్లమ్సీ అయిపోయిద్దేమో, సింపుల్గా చాలు నెక్ వర్క్ అని చెప్పారు. అందుకనే నేను ఆల్ ఓవర్ ఇలా జర్కన్స్ అయితే పెట్టేశాను. నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, స్టోన్స్ అయితే మన దగ్గర జర్కన్ వాడటం వల్ల అచ్చం మగ్గం వర్క్ లుక్ అయితే ఉంటుందని. అంటే దగ్గరగా చూడవచ్చు మీరు, అచ్చం మగ్గం వర్క్ లానే ఉంటుంది ఈ స్టోన్ వల్ల. అలాగే మన వర్క్ ఫినిషింగ్ వల్ల జెరీ చాలా మందికి నీట్గా రాదు అని చెప్తారు. ఇది మొత్తం జెరీ వర్కేనండి. చూడవచ్చు మీరు జెరీ ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో వర్క్ ఫినిషింగ్. ఇది బ్లౌజ్ అయితే వర్క్ వేయించుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ అయితే చేస్తాను. మీరు మ్యాచింగ్స్ పంపించినా ఓకే, లేదంటే ఈ కలర్ కాంబినేషన్తో మాకు కావాలి అని చెప్పి మీరు వాట్సాప్లో పిక్స్ షేర్ చేసినా కూడా నేను క్లాత్ తీసుకొని అయితే డిజైన్ చేసిస్తాను. మీకు ఫినిషింగ్ విషయంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు. మీకు వరకు స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజెస్ చూపించాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ ఇంకా కంప్లీట్ అవ్వని బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇది ఇంకా స్టిచ్చింగ్ అయితే అవ్వలేదండి, ఇప్పుడే అయింది వర్క్ అయితే. కట్ వర్క్ కావాలి సింపుల్గా అనుకునే వాళ్ళకి ఇది కూడా ఫ్రెండ్లీ బడ్జెట్, చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే వచ్చింది మీకు. కట్ వర్క్ డిజైన్ అనమాట. ఎక్కువ కలర్ ఆప్షన్స్ లేవు శారీలో అనుకున్నప్పుడు ఇలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. బ్యాక్ పార్ట్ ఇది ఆల్ ఓవర్ బుటీస్ అయితే వేసాను. అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి క్రాస్ బ్లౌజ్ అనమాట, క్రాస్లో అయితే వేసాము. శారీ మొత్తం ఇది కస్టమర్ ఇలా బ్లౌజ్ పీస్ ఇలా అయితే ఇచ్చారనమాట, ఈ కాంబినేషన్లో వేసేయండి. సేమ్ అదే రెడ్, అలాగే దీనిలో వచ్చిన ఈ జెరీ కలర్, ఇది లైట్ కాపర్ గోల్డ్ అండి. కాపర్ కాదు, గోల్డ్ కాదు, అదొక రకమైన షేడు. జెరీలో కూడా మనకి ఎన్ని రకాల జెరీస్ ఉంటాయో నా దగ్గర షేడ్స్ కొంచెం కొంచెం తేడాతో మీకు అచ్చం శారీలో ఎలాంటి జెరీ వచ్చిందో డిట్టో అలాంటి కలర్ కాంబినేషనే తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఇదిగోండి హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్ అనమాట. హ్యాండ్ అయితే ఇలా వచ్చింది, బార్డర్ వచ్చేసి బుటీస్ వచ్చేసినాయి. చాలా సింపుల్గా ఉంటుంది, రీజనబుల్ కాస్ట్లో బడ్జెట్లో వచ్చేసింది మనకి. ఇంకా మన మిషన్ మీద కంప్లీట్ అయిన బ్లౌజెస్ అయితే ఉన్నాయి, చూపిస్తాను. స్టిచ్చింగ్ అయితే అవ్వలేదు, ఇంకా థ్రెడ్ కటింగ్ కూడా చేయలేదు ఆ బ్లౌజెస్కి. ఇదిగోండి మిషన్ మీద కంప్లీట్ అయిన బ్లౌజెస్ కూడా తీసుకొచ్చేసాను చూపిద్దామని. ఈ డిజైన్ కూడా చెప్పాను కదా నేను, మన మిషన్ మీద రెగ్యులర్గా వేసే డిజైను. ఈ డిజైను లేకుండా మనకి డే అనేది కంప్లీట్ అవ్వదన్నట్టు అయితే చెప్పుకోవచ్చు. 2 డేస్కి ఒక్క బ్లౌజ్ అయినా ఉంటుంది ఈ డిజైను. హ్యాండ్ లైన్తో కావచ్చు, లేదా నెక్కు వచ్చినట్టు బోర్డర్ బుటీస్తో కావచ్చు. మోస్ట్ ఇప్పుడు లైన్స్ ట్రెండ్ అవుతున్నాయి కదా, మ్యాక్సిమం ఈ లైన్స్తోనే ఉంటున్నాయి డిజైన్స్ అన్నీ కూడా ఎక్కువ శాతం. ఇదొక బ్లౌజ్ అనమాట. నెక్స్ట్ కూడా సేమ్ డిజైను, కలర్ కాంబినేషన్ మార్పు. ఇది ఇప్పుడే తీసాను మిషన్ మీద నుంచి, థ్రెడ్స్ కూడా కట్ చేయలేదు ఇంకా.
ఇలా ఇలా పింక్ అండ్ సిల్వర్ అన్నమాట శారీ. ఇలా వేసాము. హ్యాండ్స్ కూడా సేమ్ లైన్స్. షార్ట్ హ్యాండ్ ఇది, అది ఎల్బో కదా, ఇది షార్ట్ హ్యాండ్ అనమాట. ఇప్పుడే కంప్లీట్ అయింది, జస్ట్ మెషర్మెంట్ నేను తీసాను, అందుకే క్లాత్స్ కూడా ఇంకా రిమూవ్ చేయలేదు. ఇవన్నీ ఇవాళ మన మిషన్ మీద వేసిన బ్లౌజెస్ అయితే ఇవన్నమాట. మీకు ఎవరికైనా వర్క్ వాంటెడ్ ఉంది, వేయించుకోవాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంది, కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా రీజనబుల్ కాస్ట్లో మంచి ఫినిషింగ్తో డిజైన్ అయితే వేసిస్తాను. మీరు శారీ బ్లౌజ్ కొరియర్ చేసినా పర్లేదు, లేదంటే మీరు కాంబినేషన్ చెప్తే క్లాత్ తీసుకొని డిజైన్ కూడా చేసిస్తాను. స్టిచ్చింగ్ కూడా కావాలి అనుకునే వాళ్ళకి మెజర్మెంట్స్ వాట్సాప్లో పంపించినా పర్లేదండి, లేదా మెజర్మెంట్ బ్లౌజ్ మీరు కొరియర్ చేసినా ఎలా అయినా ఓకే. డిజైనింగ్ స్టిచ్చింగ్ కూడా అయితే చేసిస్తాను. ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో చివరి వరకు చూసినందుకు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది, ఇంకా ఇలాంటి వర్క్ బ్లౌజెస్ చూడాలి నేను వేసిన బ్లౌజెస్ అనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ వర్కే కాదు, టైలరింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా మన ఛానల్ చాలా యూజ్ అయ్యిద్ది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.